మనకి మహిమ కలిగిన గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి ఉన్న అందరికీ కూడా ఆదివారం పునరుద్ధరణ శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదండి? బాగుండాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో ప్రార్థించుకుని ఈ పునరుద్ధరణ కూడుకుని ప్రారంభించుకుందాం. ఈరోజు మన మధ్యలోకి వచ్చి వెళ్ళినటువంటి దైవజనులు రాజేష్ పాస్టర్ గారిది పుట్టినరోజు. దేవుడిచ్చిన దయాకిరీటను బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. ఈ సంవత్సరం అంతా ఆయన కాపుదల భద్రతలో ఇంకా అత్యధికంగా ఆయన చేస్తున్నటువంటి పరిచర్యను అభివృద్ధి పరిచయలాగా ఇంకా అనేక ప్రాంతాలు వెళ్ళి పరిచర్య చేయలాగా మనందరం కూడా ప్రార్థన చేద్దాం. వారి కొరకు, వారి కుటుంబం కొరకు, అలాగే బలహీనంగా ఉన్న వారి కొరకు ప్రార్థిద్దాం. ఐడి రెన్యువల్లో ఉన్న వారి కొరకు, పనులు లేని వారి కొరకు. మరి రూతమ్మ గారు ఇండియా వెళ్ళి వచ్చారు. మంచి పని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుని కృపలో పని దొరకలాగా ప్రార్థన చేద్దాం. ఇంకా చాలామందికి పనులు లేవు, పనుల కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే వచ్చే నెల ఫిబ్రవరి 10వ తారీఖున హాలిడే ఉంది, నేషనల్ స్పోర్ట్స్ డే. ఈ యొక్క సందర్భంగా మన మధ్యలోకి దైవజనులు రాబోతూ ఉన్నారు. ఇప్పుడే వస్తూ ఉండగా ఓ సన్న మినిస్ట్రీ నుంచి జాయ్ గారు ఫోన్ చేశారు. ఒక 3 రోజులు ఫ్యామిలీతో విజిట్కి రావాలని అనుకుంటున్నామని. ఓకే అని చెప్పాం. ప్రార్థించండి ప్రయాణం కొరకు. 10వ తారీఖున మంగళవారం మరి అందరికి హాలిడే ఉంటుంది కనుక ఆ రోజు ఒక మీటింగ్ ఏర్పాటుకినిలాగా, అలాగే శుక్రవారం మన కొడుకులు వాడబడలాగా అనంతరం వారు బయలుదేరి మరలా ఇండియా వెళ్తారు కనుక 3 రోజులు మన మధ్యలో ఉండబోతూ ఉన్నారు. ప్రార్థించండి వారి ప్రయాణం కొరకు. ప్రార్థించుకుందాం. మా సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ఈ ఆదివారం దినంలో మరొకసారి గతించిన ఆదివారం నుంచి ఆదివారం వరకు నీ రెక్కల నీళ్ళలో మమ్మల్ని అందరినీ, మా కుటుంబాలని, సమస్తాన్ని కాచి కాపాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో మా ప్రభా, కొద్దిమందిగా కూడి నీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. ఇదిగో ఆదివారం అంటే చాలా ప్రాముఖ్యమైన దినం. ఇదిగో పునరుద్ధరణ దినం ప్రభా. ఈ దినంలో నేను నిన్ను ఆరాధించుకోవటం మా గొప్ప ధన్యత, గొప్ప భాగ్యంగా ఎంచుకుంటున్నాను తండ్రి. స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభా, ఈ కూడుకు ప్రారంభం నుంచి ఆ కొరకు మీ తోడుగుండండి. మీ కృపలో దీవెనకరంగా జరిగించండి. ఇదిగో నేను ప్రభా, నేను ప్రారంభం నుంచి ఆఖరి వరకు మీరు తోడుగుండండి. మరొకసారి ప్రార్థిస్తూ ఉన్నాం. బలహీనంగా ఉన్న బిడ్డల కొరకు బలపరచండి. డ్రైవింగ్ లైసెన్స్ కొరకు వెళ్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ టెస్టుల్లో పాస్ అవడానికి మీరు సహాయం దయచేయండి. పనులు లేకుండా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మంచి పనులు దయచేయండి అయ్యా. ఐడి రెన్యువల్లో ఉన్న బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. ఐడీలు రెన్యువల్ అవడానికి సహాయం దయచేయండి. ఇది ఇంటి దగ్గర ఉన్నటువంటి కుటుంబాలని, బిడ్డలని, సమస్తాన్ని మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. ట్రాన్స్పోర్ట్ ఇస్తున్న బిడ్డలని, ఆహార పదార్థాలు తయారు చేస్తున్న బిడ్డలను కూడా మీరు దీవించండి. ఇదిగో సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేస్తున్న బిడ్డలను కూడా మీరు దీవించండి. ఇదిగో నేను ఇన్స్ట్రుమెంట్లు వాయిస్తున్నటువంటి పిల్లలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. చంద్రపాలయాన్ని బట్టి, శనిబాబుని బట్టి కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో ఉదయం నుంచి ప్రభా శనిబాబు ఇదిగో కారు ప్రాబ్లమై నేను రిపేర్ కొరకు తిరుగుతూ ఉన్నాడు. త్వరగా రిపేర్ అంతా నేను కంప్లీట్ అవటానికి, నేను ఇదిగో కొడుకు ముగిసేలోపు నీ సందుకు కూడా రావడానికి సమయం అనుకూలించమని, రిపేర్ అంతా కూడా కంప్లీట్ అవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తానికి స్తోత్రాలు. ఇంకో సంఘానికి ఇచ్చినటువంటి పెద్దలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. వారి కుటుంబాలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నానికి స్తోత్రాలు. ఇది యవనస్తులను బట్టి, స్త్రీలను బట్టి, ట్రాన్స్పోర్ట్ ఇస్తున్న బిడ్డలను బట్టి, ఇది ఈ పరిచయలో వాడబడుతున్నటువంటి బిడ్డలను బట్టి అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి ప్రభా. నీ కృపతో ప్రతి ఒక్కరు నడిపించండి. సమాధానంతో ఉండటానికి, ఐక్యత ఉండడానికి, ప్రేమతో ఉండటానికి నీ సహాయాన్ని, కృపని అనుగ్రహించమని ప్రార్థిస్తుండకి స్తోత్రాలు. ఇదిగో నేను ప్రభా, రేపటి దినాన్ని నా కుమార్తెను హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉన్నారు. ఇగో ఆ బలహీనత నుంచి నేను ఆ టెస్టుల ద్వారా ఆయన ఎక్కడైతే బలహీనత ఉందో ఆ బలహీనతని ఏ విధంగా ట్రీట్మెంట్ చేయాలో, ఏ విధంగా సర్జరీ చేయాలో నేను డాక్టర్లకి చక్కని ఆలోచన, జ్ఞానాన్ని దయచేయండి. నీ చిత్తంలో సమస్తము జరగడానికి సహాయం దయచేయండి. ఇదిగో ప్రభా, మేమైతే ఆశపడుతూ ఉన్నాం ఎటువంటి సమస్య లేకుండా మెడిసిన్ ద్వారాగా నేను ప్రభా నేను క్లియర్ అవ్వాలని ఆశపడుతూ ఉన్నాం. నీ చిత్తంలో, నీ కృపలో నేను నడిపించండి. డాక్టర్లకు సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభు, నాయన అన్ని విషయాల్లో మీరు సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి, నేను వచ్చిన బిడ్డలను బట్టి మరొకసారి ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ సమయంలో కోరి బిడ్డలు వచ్చి పాటలు పాడుచు ఉండగా మంచి వరాలు దయచేయండి.
ఈ అక్షరంతో అందరం కలిసి గలమెత్తిన నామాన్ని ఉజ్జీవంగా ఆరాధించడానికి సహాయం చేయండి. కీర్తన భాగం చదివిన బిడ్డలో, నేను ప్రార్థిస్తున్న బిడ్డలో మీరు ఉండండి. కొద్ది నిమిషాలు క్లుప్త వాక్యంలో కూడా మీరు తోడుగా ఉండండి. ముగింపు మాటలు మళ్ళీ దేవుని ఆశీర్వాదాలతో మేము తిరిగి వెళ్ళడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ, ఇదిగో తండ్రి ప్రభు మరలా శుక్రవారం ఆరాధనలో మీరు తోడుగుండి నీ పిల్లలందరినీ నడిపించమని ప్రార్థిస్తూ, మరొకసారి సంఘాన్ని, సంఘంలో ఉన్న బిడ్డలని, సమస్తాన్ని మీ హస్తాలకు అప్పగిస్తూ, ఈ కొడుకు ద్వారా మీ నామానికి మీరే మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి మేము అడిగిన ప్రార్థన మనవులన్నీ పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ఏ సమయంలో పాటలు పాడి ప్రభుని మహింపర్దాం. దేవుని స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్తుతి పాట పాడుకుని ఆయన నామాన్ని కనపడదాం. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని కనపడదాం. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని కనపడదాం. స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆకాశ విశాలమందు ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యముల్ బట్టి, ఆయన పరక్రమ కార్యముల్ బట్టి, ఆయన ప్రభావమును ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. బోర్వాధ్వనితో ఆయన స్తుతించుడి, బోర్వాధ్వనితో ఆయన స్తుతించుడి, స్వరమండలములతో స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సన్నదాంతుల సితారతోను, సన్నదాంతుల సితారతోను, చక్కని స్వరములతో చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి.
ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి తంబురతోను నాట్యముతోను తంబురతోను నాట్యముతోను శాంతి వాద్యములతో శాంతి వాద్యములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి పిల్లల గోవుల చల్లగనూది పిల్లల గోవుల చల్లగనూది ఎల్ల ప్రజలు చేరి ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి మృగుదళములతో ఆయన స్తుతించుడి మృగుదళములతో ఆయన స్తుతించుడి గంభీర తాళముతో గంభీర తాళముతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేని స్తోత్రం దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమేన్. ప్రతి ఒక్క చప్పటి కొడుతూ ఆయన కనపడతాం. అందరికి వచ్చిన పాట తేనె కన్నా తీయనేది నా యేసుని ప్రేమ మళ్ళీ కన్నా తెల్లననేది నా ప్రేమ ఈ పాట పడుకుని నామ కనపడతాం. తేనె కన్నా తీయనైనది నా యేసు ప్రేమ మల్లె కన్నా తెల్లనైనది తేనె కన్నా తీయనైనది నా యేసు ప్రేమ మల్లె కన్నా తెల్లనైనది ప్రేమించెను నన్ను రక్షించెను కష్టకాలమందు నాకు తోడయుండెను నన్ను ప్రేమించెను నన్ను రక్షించెను కష్టకాలమందు నాకు తోడయుండెను తేనె కన్నా తీయనైనది నా యేసు ప్రేమ మల్లె కన్నా తెల్లనైనది సాగిపోదును నా ప్రభువు చూపించు బాటలో
బాటలో అడ్డంకులన్నీ నన్ను చుట్టినా నా దేవుని నీ విడువకుందును. అడ్డంకులన్నీ నన్ను చుట్టినా నా దేవుని నీ విడువకుందును. తేనె కన్నా తీయనైనది నా యేసు ప్రేమ, మల్లె కన్నా తెల్లనైనది. నన్ను విడచిన నా బంధువులే దూరమైనా, నా వాళ్ళే నన్ను విడచిన నా బంధువులే దూరమైనా, నీ తోడు లేక ఒంటరినైనాను నా తోడుకి ఇస్తని ఆనందింతును. నీ తోడు లేక ఒంటరినైనాను నా తోడుకి ఇస్తని ఆనందింతును. తేనె కన్నా తీయనైనది నా యేసు ప్రేమ, మల్లె కన్నా తెల్లనైనది. తేనె కన్నా తీయనైనది నా యేసు ప్రేమ, మల్లె కన్నా తెల్లనైనది. నన్ను ప్రేమించెను, నన్ను రక్షించెను, కష్టకాలమందు నాకు తోడయుండెను. నన్ను ప్రేమించెను, నన్ను రక్షించెను, కష్టకాలమందు నాకు తోడయుండెను. తేనె కన్నా తీయనైనది నా యేసు ప్రేమ, మల్లె కన్నా తెల్లనైనది. దేవుని స్తోత్రం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అందరూ లేచి నిలబడినట్లయితే ఆరాధన చేసుకుందామండి. అందరము ఏకముగా కూడి దేవుని నామాన్ని గణపరచుదాము. దేవుని స్తోత్రం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అందరూ ఆరాధన చేసుకుందాం. ఈ రోజున మనం బ్రతుకున్నామంటే ఆయన కృప. ప్రతి ఒక్కరూ ఆయనకి స్తోత్రం చెల్లించుకుందాం. అందరికి వచ్చిన పాట రాజధాని భవనములో రేయి పగులు వేచి ఉన్నాను అని పాట పాడుకుని ఆయన నామను కనపడదాం. భవనములో రేయి పగలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందును.
దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే నా దుర్గమా నాశ్రయమా ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో రేయి పగలు వెచ్చియుందును యేసు రాజాని భవనములో రేయి పగలు వెచ్చియుందును అంతట నివసించు యెహోవా ఎలోహి ఆరాధనా నీకే అంతట నివసించు యెహోవా ఎలోహి ఆరాధనా నీకే మా యొక్క నీతి యెహోవా సిక్కేలు ఆరాధనా నీకే మా యొక్క నీతి యెహోవా సిక్కేలు ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా అందరూ చెప్తాం ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో రేయి పగలు వెచ్చియుందును యేసు రాజాని భవనములో రేయి పగలు వెచ్చియుందును ఆఖరి చరణం అందరూ కలిసి పాడదామండి. పరిశుద్ధ పరచుది యెహోవా మెకాటిస్ ఆరాధన నీకే అందరూ కలిసి పాడదాం దేవుని ఆరాధిద్దాం దేవుని కొనియాడదాం దేవునికి మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రం హల్లెలూయా పరచు యెహోవా మెకాదేస్ ఆరాధనా నీకే
పరిశుద్ధ పరచు యెహోవా మకాదేశ్ ఆరాధనా నీకే రూపించు దైవం యెహోవా హోషేను ఆరాధనా నీకే రూపించు దైవం యెహోవా హోషేను ఆరాధనా నీకే అందరూ చేద్దాం ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో రేయి పగలు వేచియుండును యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుండును నిన్ను స్తుతించి ఆరాధించును మా చింతలు మరచెదను నిన్ను స్తుతించి ఆరాధించును మా చింతలు మరచెదను ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా దేవునికి స్తోత్రం ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో రేయి పగలు వేచియుండును యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుండును నిన్ను స్తుతించి ఆరాధించును మా చింతలు మరచెదను నిన్ను స్తుతించి ఆరాధించును మా చింతలు మరచెదను అవునయ్యా మా చింతలు మరచెదను తండ్రి యేసు వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా మా యేసు రాజానికి వందనాలు ఆరాధన నీకేనయ్యా నా దుర్గమ ఆశ్రయ ఆరాధన నీకేనయ్యా ఆరాధన నీకేనయ్యా అబ్బా తండ్రి నీకేనయ్యా నా యొక్క నీతి యెహోవా సిద్ధం ఆరాధన నీకేనయ్యా అబ్బా తండ్రి నీకేనయ్యా పరిశుద్ధ పరిచి యెహోవా యొక్కది ఆరాధన నీకేనయ్యా రూపించు దైవం యెహోవా సేవ ఆరాధన నీకేనయ్యా ఆరాధన నీకేనయ్యా అబ్బా తండ్రి నీకేనయ్యా నా గొప్ప దేవుడు అయ్యా మా మహోన్నతమైన దేవుడు అయ్యా 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 ఇదిగో తండ్రి ప్రభువా నా పరిశుద్ధుడా నా పరమ తండ్రి నా పరలోకపు తండ్రి మన మధ్యలో ఉన్నాడు తండ్రి నీకు వందనాలు స్తుతులు మీ పరిశుద్ధాత్మలతో భరించడానికి సహాయం చేయండి అయ్యా నీకే మహిమ కలుగును నీకే ఘనత కలుగును నీకే స్తుతుల స్తోత్రాలు కలుగును స్తోత్రం 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 దేవా
పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రం. మీ బంగారు పాదాలకు వందనాలు, అవును మీకు దేవా. కృతజ్ఞతాస్తుతులు నా తండ్రి ప్రభా. అయ్యా, నీ సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అంటున్నావు నా తండ్రి ప్రభా. అయ్యా, ఈ శ్రేష్టమైన సమయంలో నా తండ్రి ప్రభా మమ్మల్ని సమకూర్చినందుకు వందనాలు, నీకే వందనాలు. స్తోత్రాలు, నీకు స్తుతులు నా తండ్రి ప్రభా. అయ్యా నా తండ్రి, ఎందరికీ లేని ధన్యతను నా తండ్రి ప్రభా ఈ పరాయి దేశంలో నాన్న ఇంత స్వేచ్ఛగా తండ్రి నిన్ను ఆరాధించుకోవడానికి నా తండ్రి ప్రభా నువ్వు ఇచ్చిన ఈ కృపకై, ఈ దయకై నాయన మీకు వందనాలు, మీకు కృతజ్ఞతాస్తుతులు నా తండ్రి ప్రభా. అయ్యా నా ప్రభా, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను నాయన పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి ప్రభా. అయ్యా నా తండ్రి ప్రభా, ఏ అవసరత వల్ల, ఏ అక్కర వల్ల, ఏ కొదువ వల్ల నాయన ఈ రాత్రికాల సమయంలో దేవా నీ మందిరంలో అడుగు పెట్టారు నా తండ్రి ప్రభా, నీ ఆవరణంలో ప్రవేశించారు నా తండ్రి ప్రభా. హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడవు నాయన. అయ్యా నా తండ్రి, నీకు అసాధ్యమైనది లేదు నా తండ్రి, నీకు అసాధ్యమైనది లేదు నా తండ్రి ప్రభా. అయ్యా, నిన్ను స్తుతించినప్పుడు నాయన ఎరుకో గోడలు నాయన ప్రభా నాయన విరిగిపోయాయి నా తండ్రి ప్రభా. ఎర్ర సముద్రము 2 పాయలుగా చీలిపోయింది నా తండ్రి ప్రభా. యేసయ్యా నా తండ్రి, అయ్యా మా సమస్యలు ఏ పాటి నా తండ్రి ప్రభా, మా కష్టాలు ఏ పాటి నా తండ్రి, మా బాధలు ఏ పాటి నా తండ్రి ప్రభా. అయ్యా మా కొరకు నా తండ్రి నువ్వు భూమికి ఆకాశానికి మధ్యలో నాయన వేలాడబడ్డావు నా తండ్రి ప్రభా. యేసయ్యా, ఎన్నో దెబ్బలు నాయన, ఎంతో అవమానము నా తండ్రి ప్రభా, వాటన్నిటిని కూడా నువ్వు సహించావు నా తండ్రి ప్రభా. యేసయ్యా, అసలు నీ కష్టాలతో పోల్చుకుంటే నా తండ్రి అసలు పోల్చుకోవడానికి కూడా ఏమీ లేదు నా తండ్రి ప్రభా. యేసయ్యా నా తండ్రి, ఈ పరుగు పందెంలో నా తండ్రి ప్రభా ఓపికతో పరిగెట్టే ఓపికను దయచేయండి తండ్రి. మేము పడిపోకుండా దేవా మా పాదాలను స్థిరపరచండి నాయన. మా పునాదులు కదిలిపోకుండా నాయన క్రీస్తు అనే బండ మీద నిలవబెట్టండి తండ్రి. యేసయ్యా నా తండ్రి ప్రభా. అయ్యా, నువ్వు చేసిన ఉపకారాలు ఇప్పటికీ నా తండ్రి ప్రభా ఎన్నో నాయన, అవి లెక్కకు మించినవి నా తండ్రి ప్రభా. అయ్యా నా తండ్రి, ఇంకా కూడా మీరు చేస్తారు నాయన నా తండ్రి ప్రభా, మీరు చేసే దేవుడవు నాయన ప్రభా. అయ్యా, మొర పెడుతున్న ప్రతి ఒక్క బిడ్డ మొరను ఆలకించండి దేవా నాయన ప్రభా. వారి హృదయాంతరంగాల్లోకి తొంగి చూడండి నాయన. అయ్యా నా తండ్రి, వారి హృదయంలో ఉన్న వేదనను, బాధలను నాయన సమస్తాన్ని తొలగించి నాయన అయ్యా నా తండ్రి ప్రభా బిడ్డల మొరకి సమాధానాన్ని, జవాబులను దయచేయి దేవా. యేసయ్యా నా తండ్రి, విరిగి నలిగిన హృదయాన్ని నువ్వు అలక్ష్యము చేసే దేవుడవు కాదు నా తండ్రి. అయ్యా, సంఘాన్ని, సంఘ బిడ్డలందరినీ కృపతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. అయ్యా నా తండ్రి, చిన్న సంఘమా భయపడకు అంటావు నా తండ్రి ప్రభా. యేసయ్యా, మాతో మీరు ఉన్నారు దేవా నా తండ్రి. ఎక్కడ 2-3 కూడి నీ నామాన్ని స్తుతిస్తున్నారో, ఆరాధిస్తున్నారో వారి మధ్యలో నువ్వు ఉన్నావన్న దేవుడు నా తండ్రి ప్రభా. అయ్యా, నీ వాక్యం సెలవిస్తుంది, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అన్నావు తండ్రి. అయ్యా, ఈ క్షణము వరకు నా తండ్రి మాకేదో చేస్తానని మేము మనుషుల వైపు చూస్తున్నామేమో, మనుషుల మీద ఆధారపడుతున్నామేమో. కన్న తండ్రి నాయన, నీ పాదాలను పట్టుకుని నీ శక్తిని ఆశ్రయించే బిడ్డలుగా మమ్మల్ని ఉంచు తండ్రి. మమ్మల్ని లేవనెత్తిన తండ్రి, మా మనోనేత్రాలను వెలిగించిన తండ్రి ప్రభా. ఎంతో మంది బిడ్డలు నాయన అయ్యా నీ రక్షణ లేక నశించిపోతున్నారు తండ్రి ప్రభా. నశించిపోతున్న ఆత్మలను వెతికి రక్షించండి తండ్రి ప్రభా. అయ్యా, రక్షించిన ఆత్మలు ఇంకా నాయన పడిపోతున్నాయేమో నా తండ్రి ప్రభా. లోకంలో నా తండ్రి అపవాది గర్జించి సింహముల వలె ఎవరిని మృంగుదురా అని
పట్టుకొని తిరుగులాడుచున్నాయి తండ్రి ప్రభా. ఏ బిడ్డ కూడా నా తండ్రి వాటి కోరలకు చిక్కకుండా నాయన నీ అగ్ని ప్రాకారాలను దయచేయండి తండ్రి. బిడ్డలను నిలబెట్టండి తండ్రి ప్రభా. యేసయ్య నీ కృపను తోడుగా ఉంచండి, నీ సన్నిధిని తోడుగా ఉంచండి తండ్రి ప్రభా. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కృపతో జ్ఞాపకం చేసుకోండి దేవా. పనులు లేకుండా ఉన్నారు నా తండ్రి ప్రభా, మంచి పనులను దయచే తండ్రి. ఐడి లేకుండా ఉన్నారు తండ్రి, ఐడీలు దయచేయండి. అనేక మంది బిడ్డలు నాయన స్వల్ప అనారోగ్యాలతో బాధపడుతున్నారు తండ్రి. నీ గాయం గలస్తంతో బిడ్డల్ని ముట్టి స్వస్థపరిచి అయ్యా మరలా మేమందరము ఏకముగా కూడిన ఆయన నిన్ను స్తుతించే భాగ్యము దయచేయండి తండ్రి ప్రభా. ఇశ్రాయేలు స్తుతుల మీద మీరు అనుక్షణము ఆసీనులు నా తండ్రి ప్రభా. అయ్యా ఈ స్తుతి పాటల్లో మీరున్నారన్న విశ్వాసముతో నా తండ్రి ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా. ఇంతవరకు నా తండ్రి జరిగిన ఆరాధనలో మీరు ఉన్నారు నాయన, ఇక జరగబోయే ఆరాధనలో కూడా మీరు తోడుగా ఉంటారని ఈ చిన్ని ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకొని ప్రార్థనకు ప్రతిఫలం దయచేస్తారని యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. ఇంతవరకు పాటల ద్వారా ఆయన నామను మహింపరిచాం. ఈ సమయంలో కీర్తన భాగం చదువుకుందాం. అందరు లేస్తున్నట్లయితే 5వ దావీదు కీర్తన తమ్ముడు రమేష్ చదువుతారు. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలో 5వ అధ్యాయం అండి. యెహోవా నా మాటలో చెవిని పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవా, నా అర్థధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుందును. నీవు దుష్టత్వమును చూచి ఆనందించే దేవుడు కావు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు. పాపం చేయువారందరూ నీకు అసహ్యులు. అబద్ధమాడు వారిని నీవు నశింపచేయుదువు. కపటము చూసి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి మందిరములో ప్రవేశించెదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించెదను. యెహోవా నా కొరకు పొంచియున్న వారిని బట్టి నీ నిత్యానుసారంగా నన్ను నడిపింపుము. నీ మార్గమును నాకు స్పష్టంగా కనపరచుము. వారి నోట యథార్థత లేదు. వారి అంతరంగము నాశనకరమైన గుంట. వారి కంఠము తెరిచిన సమాధి. వారు నాలుకతో ఇచ్చుకలాడువారు. యెహోవా వారు నీ మీద తిరగబడి ఉన్నారు. వారిని అపరాధులుగా తీర్చుము. వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదురుగాక. వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు నీవే. కేడుముతో కప్పినట్లు నీవు వారిని
దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లాసింతురు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. హల్లెలూయా. చదువుని కీర్తన భాగాన్ని బట్టి ప్రభుని మహింపరుచు తమ్ముడికి ప్రత్యేకమైన వందనాలు. ఈ యొక్క సమయంలో మరి ఒక పాట ఎవరైనా పాడతారా? పొట్టి గారు పాడితే బాగుంటుంది. ఎన్నో రోజులు రండి, ఎవరు లేరు, రండి. చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల రాజా, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు. ఎంతవరకు ప్రభు ప్రారంభం నుంచి పాటల ద్వారా, కీర్తన భాగం ద్వారా నీ నామాన్ని మహింపరచాము. ఈ సమయంలో కొద్ది నిమిషాలు క్లుప్తంగా చదవబడిన కీర్తన భాగంలో నుంచి మనం ధ్యానిస్తూ ఉండగా ఈ మాటలు ప్రతి ఒక్కరికి అర్థమవటానికి సహాయం చేయండి. ఇదిగో తండ్రి, ఈ మాటల ప్రకారంగా జీవించే కృపను మా అందరికీ అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చదవబడిన కీర్తన భాగంలో నుంచే కొన్ని మాటలను మనం క్లుప్తంగా ధ్యానం చేద్దాం. 5వ కీర్తన ప్రధాన గాయకునికి పిల్లన గ్రోవతో పాడదగిన దావీదు కీర్తన అని మనకు కనిపిస్తూ ఉంది. ఈ యొక్క కీర్తన మనం చూసినట్లయితే చాలా విషయాలు ఇందులో ఉన్నాయి. ఈ మాటలన్నీ కూడా మనం చూసినట్లయితే ఈ మాటలు మనకి న్యాయం కొరకు రాసినటువంటి మాటలుగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. యెహోవా నా మాటలు చెవినబెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము, నా రాజా, నా దేవ, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచి ఉందని. సరిపోతుంది. ఈ 3 మాటలని మనం కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ఈ 3 మాటలని మనం ధ్యానం చేసినట్లయితే ప్రధాన గాయకునికి పిల్లన గ్రోవతో పాడదగిన దావీదు కీర్తనగా మనకు కనిపిస్తూ, యెహోవా నా మాటలు చెవినబెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము, నా రాజా, నా దేవ, నా ఆర్తదని ఆలకించుము, నిన్నే ప్రార్థిస్తున్నాను అని ఇక్కడ దావీదు ప్రార్థిస్తూ ఉన్నాడు. నా రాజా, నా దేవ, నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థిస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, 3వ మాట ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి యుందును. ఈ మాటను మనం ఆలోచన చేసినట్లయితే దావీదు ఉదయమున నా ప్రార్థన ఏమంటున్నాడండి? నీ సన్నిధికి యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీ సన్నిధి నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధికి సిద్ధం చేసి కాచియందును అంటున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఉదయము ప్రార్థించాలి అని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాలి. ఉదయం అంటే మనం నిద్ర లేవగానే ఫస్ట్ చేయాల్సిన పని ఏమిటి అంటే ప్రార్థన చేయాలి అని ఈ మాటను మనకి తెలియపరుస్తూ ఉంది. దావీదు ఉదయమే యెహోవాకు ప్రార్థించేవాడంట, దేవునికి ప్రార్థించేవాడు. ఉదయం ఆయన లేవగానే మొట్టమొదటి చేసే ప్రార్థన ఏంటి అంటే దేవునికి మొర్ర పెట్టేవాడు. దేవునికి ఏ విధంగా మొర్ర పెట్టేవాడు అంటే మనం కూడా మొర్ర పెడుతూ ఉన్నాం. ఉదయం లెగిస్తానే మనం మొర్ర పెడతాం. ఏ విధంగా మొర్ర పెడతామంటే ఒక్క నిమిషం ప్రార్థన చేస్తామేమో. అలా లెగిచి అక్కడే మోకాళ్ళు వేసి ఒక్క నిమిషం మనం ప్రార్థన చేస్తాం, అంతే, అంతకుమించి ఎక్కువ చెయ్యం. కానీ దావీదు అలా కాదు. యెహోవా ఉదయం నా కంఠస్వరము నీకు వినబడును. ఆయన కంఠస్వరం అంటే దేవునికి వినపడే అంతగా ప్రార్థన చేస్తా ఉన్నాడంట దావీదు. వినపడే అంతగా. మనం ఒక్క నిమిషం మాత్రమే ప్రార్థన చేస్తామేమో. కొంతమంది అయితే ఉదయం లేవగానే ప్రార్థన కూడా చేయరు.
కానీ మనం ఉదయం ప్రార్థనతో మన దినచర్యను ప్రారంభించాలి, ప్రార్థన ద్వారా మన ఈ యొక్క దినాన్ని ముగించాలి. ఇది క్రైస్తవులు చేయవలసినటువంటి ముఖ్యమైన పని. అయితే మనం ఈ మాటను బట్టి మరి దావీదు చేసినటువంటి ప్రార్థన మనం చేస్తున్నామా లేదా? ఉదయమున కంఠస్వరము దేవునికి వినపడే అంతగా ప్రార్థన, కన్నీటితో ప్రార్థన మనం చేయవలసిన బద్దులమై ఉన్నాం. ఎందుకంటే మనం 5 గంటలకు లెగిస్తాం అనుకుంటా అల్లారం పెట్టుకుని, లేకపోతే కొంతమంది 4:30కు లెగిస్తారు, కొంతమంది 5 గంటలకు లెగిస్తారు. వారు పనిని బట్టి అల్లారం పెట్టుకుని లెగిస్తారు. లెగిసిన వెంటనే ప్రార్థన చేసి వెళ్ళిపోతారు. అంటే ప్రభు మన కొరకు ఎదురు చూస్తూ ఉంటాడంట. ఇదిగో నా కుమారుడు, నా కుమార్తె ఎప్పుడు లెగిస్తుంది, ఎప్పుడు నా కొరకు ప్రార్థన చేస్తుంది అని ప్రభు ప్రతిరోజు మన ప్రార్థన కొరకు ఎదురు చూస్తూ ఉంటాడంట. మన ప్రార్థన కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు ప్రతిరోజు, మనం ఎప్పుడు ప్రార్థన చేస్తామా అని. కానీ మనం ప్రార్థన చేయట్లేదు. కానీ దావీదు అలా కాదు. దావీదు దేవుడు మన కొరకు ఎదురు చూస్తూ ఉంటే దావీదు దేవుడు కొరకు ఎదురు చూసేవాడంట. హల్లెలూయా. ఈ మాటను మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దావీదు దేవుని కొరకు ఎదురు చూసేవాడంట. అంటే మనం 5 గంటలకు లెగిసి ప్రార్థన చేస్తే దేవుడు ప్రతిరోజు వీళ్ళు 5 గంటలకు అల్లారం పెట్టుకుని లెగిస్తారు. అంటే 5 గంటలకి ప్రభు మన ప్రార్థన వినటానికి వస్తాడంట. కానీ దావీదు అలా కాదు. దావీదు దేవుని కొరకు ఎదురు చూసేవాడు అంట. అంటే ఎంత త్వరపడి ఆయన లెగిచేవాడు, లేకపోతే ఎంత త్వరపడి ఆయన సిద్ధపడి ఉండేవాడు ప్రార్థన చేయడానికి. ఆలోచించండి ప్రియులారా. దావీదు దేవుడు కొరకు ఎదురు చూసేవాడంట. దేవుడు ఎప్పుడు వస్తాడో నేను ప్రార్థన చేయాలా అని. కానీ మనము ప్రార్థనతే దేవుడు ఎప్పుడు ప్రార్థన చేస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నాడంట. మనకి దావీదుకి ఉన్నటువంటి వ్యత్యాసం ఆ విధంగా ఉంది. మన ప్రార్థన ఏ విధంగా ఉండాలంటే దేవుడు మన కొరకు ఎదురు చూసే విధంగా ఉండకూడదు, మనం దేవుని కొరకు ఎదురు చూసే విధంగా ఉండాలి. హల్లెలూయా. అంటే మనం ఉదయాన్నే లెగిసి మనం ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఎలా ఉండాలంటే మన స్వరము దేవునికి వినబడేలా ఉండాలంట. కొంతమంది ప్రార్థన చేస్తే పక్కనున్న వాళ్ళకి కూడా వినిపించదు. కొంతమంది ప్రార్థన చేస్తే నోట్లో నుంచి అసలు మాట కూడా రాదు, వారికే వినిపించదు. ఒక మాటలో చెప్పాలంటే ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ దావీదు అంటూ ఉన్నాడు కదా, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాసి ఉందును అని. అంటే మనం ప్రార్థన చేసేటప్పుడు అంట సిద్ధం చేసుకోవాలంట. ఈ మాట ప్రాముఖ్యంగా మనం ఆలోచన చేసినట్లయితే మనం ప్రార్థన చేసేటప్పుడు అంటే ఏ విధంగా ప్రార్థన చేయాలో ముందుగా ఆ ప్రార్థనను మనం సిద్ధం చేసుకోవాలంట. ఏ విధంగా అంటే మన సమస్యలు ఏవైతే ఉన్నాయో, మన ప్రాబ్లమ్స్ ఏమైతే ఉన్నాయో మనం అవన్నీ కూడా ముందుగానే సిద్ధం చేసుకోవాలంట. సిద్ధం చేసుకుని మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన పక్కనే ఉండి వింటాడు అన్నాడు దావీదు. పక్కనే ఉండి ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడంట. ఉదయాన్నే మనం లేవక ముందే మన పక్కన ఉంటాడంట. ఎప్పుడు లెగిస్తారా, వీళ్ళు ఎప్పుడు ప్రార్థన చేస్తారా అని. అంటే ఆయన మన ప్రార్థన కొరకు ఎదురు చూస్తూ ఉన్నటువంటి దేవుడు ఆయన. అటువంటప్పుడు మనం ఏం చేయాలి అంటే మన ప్రార్థనను మనం సిద్ధం చేసుకోవాలంట. ఏ విధంగా మన సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, మన బాధలు ఏ విధంగా ఉన్నాయి, మన కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు ఏదైనా సరే మనం ముందుగానే సిద్ధం చేసుకోవాలంట. ఒక మాట పరీక్ష రాయటానికి వెళ్తున్నటువంటి పిల్లలను మనం చూసినట్లయితే అప్పుడు అలా కూర్చోబెట్టి పేపర్ ఇచ్చి రాయంటే రాసేస్తారండి వాళ్ళు? రాస్తారా? రాయరు. వారు సంవత్సరం అంతా కూడా సిద్ధపడుతూ ఉంటారు ఎగ్జామ్స్ కొరకు. సంవత్సరం అంతా కూడా సిద్ధపడి ఎగ్జామ్ రాసి పాస్ అవుతూ ఉంటారు. అంటే మనం కూడా మన ప్రార్థనలో పాస్ అవ్వాలి అంటే, మన ప్రార్థన ప్రభు అంగీకరించాలన్నా, మన ప్రభు ప్రార్థన ఆలకించాలన్నా ముందుగా మనం ఏం చేయాలంటే సిద్ధం చేయాలంటే ప్రార్థనని. ఏ విధంగా ప్రార్థన చేయాలి అనేది మనం సిద్ధపరచుకుని మనం ప్రార్థన చేసినట్లయితే ప్రభు మన ప్రార్థనకి ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు అని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. హల్లెలూయా. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి
కాచియుందునని వాక్యం సెలవిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, 7వ వచనంలోనికి మనం వెళ్ళినట్లయితే, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయము దిక్కు చూచి నమస్కరించేదను అన్నాడు దావీదు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములోని ప్రవేశిస్తాను. నీ కృప ఉంటేనే నీ మందిరంలోనికి నేను ప్రవేశించగలనని దావీదు పలుకుతూ ఉన్నాడు. ఆయన కృప ఉంటేనే ఆయన మందిరంలోనికి మనం ప్రవేశించగలుగుతామంట. ఆయన కృప లేకపోతే మనం ప్రవేశించలేము. అందుకే ఆయన కృప లేకుండా, ఆయన ఆజ్ఞ లేకుండా, ఆయన మాట లేకుండా మన తలలో నుంచి ఒక్క వెంట్రుక కూడా నేల రాలదు అని పరిశుద్ధాత్ముడు వాక్యంలో రాయించాడు. అంటే ఆయన ఆజ్ఞ లేకుండా, ఆయన మాట లేకుండా, ఆయన కృప లేకుండా మనం ఏది కూడా చేయలేము అని వాక్యం సెలవిస్తోంది. మనం ఏ పని చేసినా ప్రార్థనతో ప్రారంభించాలి. మనం ప్రార్థనతో ఎప్పుడైతే ప్రారంభిస్తామో ఆ పనిలో మనం తప్పక విజయాన్ని సాధిస్తాం. ఇక్కడ దావీదు అంటూ ఉన్నాడు అదే మాట, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయము దిక్కు చూసి నమస్కరించేదను అంటున్నాడు. ఆయన పరిశుద్ధ ఆలయం దిక్కు చూసి నమస్కరిస్తాడంట. ఆయన ఏ విధంగా అంటే భయభక్తులు కలిగి మనం ఆయన్ని ప్రార్థించాలి, భయభక్తులు కలిగి ఆయన స్తుతించాలి, భయభక్తులు కలిగి ఆయన నమస్కరించాలి అని వాక్యం సెలవిస్తోంది. అంటే ఆయన కృపతో మనం సమస్తాన్ని పొందుకుంటూ ఉన్నాం. ఆయన కృపతో సమస్తాన్ని మనం సాధించగలుగుతూ ఉన్నాం. మనం ఆయన కృపతో సాధిస్తూ పొందుకుంటూ ఉన్న మనము భయభక్తులు కలిగి ఆయన పరిశుద్ధ ఆలయంలో మనం ప్రవేశించి ఆయన స్తుతిస్తున్నామా లేదా అనే విషయాన్ని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలి ప్రియులారా. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించెదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయము దిక్కు చూసి నమస్కరించెదను అని కృపను బట్టి, ఆయన కృప ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. ఆయన కృప లేకపోతే మనము ఏది కూడా చెయ్యలేము అని మరొకసారి మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. అంత మాత్రమే కాదు, ప్రార్థన దావీదు ఏ విధంగా ప్రార్థించాడో ఆ ప్రార్థన మనం చేయాలండి. అటువంటి ప్రార్థన కంఠస్వరము దేవునికి వినపడేలా మనం ప్రార్థన చేసినట్లయితే, ప్రతిరోజు ఒకటి అలవాటు చేసుకోండి, కంఠస్వరము ఆయనకి వినపడాలంటే రోదనతో ప్రార్థన చేయాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి. అందుకే ఏవేల్లో ఒక మాట రాయబడి ఉంది, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి, ఏవేలు 12వ అధ్యాయంలో మాట ఉంటుంది, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖిస్తూ మనస్ఫూర్తిగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు అని ఒక మాట రాయబడి ఉంది. అంటే మనం ప్రార్థన ఏ విధంగా ఉండాలి అంటే, మనం ఎప్పుడు ప్రార్థన చేసినా మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి. మనం ఎప్పుడు ప్రార్థన చేసినా కన్నీటితో ప్రార్థన చేయాలి. మనం ఎప్పుడు ప్రార్థన చేసినా రోదనతో ప్రార్థన చేయాలి. మనం ప్రార్థించేటప్పుడు ఆ ప్రార్థన ప్రభువుకి వినపడేలా మనం ప్రార్థించాలని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే ప్రార్థనలో ఉన్నటువంటి గొప్ప శక్తి, లేకపోతే ప్రార్థనలో ఉన్నటువంటి గొప్ప బలము ఏమిటి అంటే, ఆ ప్రార్థన మన స్థితిగతుల్ని మార్చివేస్తూ ఉంది. హల్లెలూయా. ఆ ప్రార్థన మాత్రమే మన స్థితిగతులను మార్చివేస్తూ ఉంది, మన పక్కనున్న వారిని మార్చివేస్తూ ఉంది, శత్రువులు మార్చివేస్తూ ఉంది, మనకి కీడు చేసేవారిని మార్చివేస్తూ ఉంది. ఆ ప్రార్థన ప్రతి అవసరత నుంచి విడుదలను కూడా ఇస్తూ ఉంది. హల్లెలూయా. అంటే మనం ప్రతిరోజు దావీదు వలె ప్రార్థన చేయాలి, దావీదు వలె మనం ప్రార్థించాలి. మనం ఏ విధంగా ప్రార్థించాలి అంటే, కంఠస్వరము ప్రభువుకి వినబడేలా మనం ప్రార్థన చేయాలి. అంటే మనం ప్రార్థన చేస్తేనంట ఆ ప్రార్థన మన కిటికీల్లో నుంచి, లేకపోతే మన గుమ్మంలో నుంచి ఎవరికి వినపడాలంట? పక్కనున్న వారు సహితం వినపడాలంట. పక్కనున్న వారికి సహితం వినబడితే వారు కూడా మనం చేస్తున్నటువంటి ప్రార్థన బట్టి వారు కూడా మారి ప్రార్థన చేస్తారని మనం ఆలోచించేయాలి ప్రియులారా. మనం ప్రార్థన చేసినప్పుడు మనం మనస్ఫూర్తిగా ఎప్పుడైతే ప్రార్థిస్తూ ఉన్నామో, కన్నీరు
కన్నీటితో ఎప్పుడైతే ప్రార్థిస్తూ ఉన్నామో, భయభక్తులు కలిగి ఎప్పుడైతే ప్రార్థిస్తూ ఉన్నామో, అప్పుడు మనం గొప్ప కార్యాలను మన జీవితంలో పొందుకునే వారంగా ఉన్నాం. అందుకే రోమపత్రికలకు వచ్చినట్లయితే 12వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. రోమపత్రిక 12వ అధ్యాయం 12వ వచనం, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి యుండడి. ఈ మాటను మనం ఆలోచన చేసినట్లయితే మన ప్రార్థన భయభక్తులు కలిగి చేయాలి. మనం ప్రార్థించినప్పుడు కంఠస్వరము ప్రభువుకి వినబడేలా మనం ప్రార్థన చేయాలి. ఆయన కృపతో మనం మందిరంలోనికి ప్రవేశించామని ప్రార్థన చేయాలి. అంత మాత్రమే కాదు, భయభక్తులు కలిగి మనం ప్రార్థన చేయాలి. ఇలా మనం భయభక్తులు కలిగి ప్రార్థిస్తే ఆ ప్రార్థనలో గొప్ప నిరీక్షణ ఉంది అని మనం గమనించాలి. మనం నిరీక్షణతో ప్రార్థించాలి అని వాక్యం సెలవిస్తోంది. నిరీక్షణ గలవారై సంతోషించాలంట. నిరీక్షణలో సంతోషించాలంట. మనం ఎప్పుడైనా ఎదురు చూడాలంట సంతోషంగా. నిరీక్షణ గలవారమై సంతోషించి శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. మనం ఏం చేయాలంటే ఇక్కడ నిరీక్షణ గలవారమై ఉండాలంట. మొట్టమొదటగా మనలో నిరీక్షణ ఉండాలి. నిరీక్షణ మనం ఎప్పుడు ఎదురు చూస్తూ ఉండాలి. నిరీక్షణతో ఎదురు చూసేవారంగా మనం ఉండాలి అని వాక్యం సెలవిస్తోంది. అంత మాత్రమే కాదు, ఈ నిరీక్షణతో పాటు సంతోషించాలంట. ఎదురు చూస్తూ మనం సంతోషంతో ఉండాలంట. సంతోషంతో ఎప్పుడైతే మనం ప్రభువును స్తుతిస్తామో, ఈ సంతోషంలో మనం శ్రమ వచ్చినప్పుడు కూడా ఆ శ్రమలో ఓర్పు గలవారమై ఉండాలంట. అనేకమైనటువంటి శ్రమలు వస్తూ ఉన్నాయి మన జీవితంలో. కొద్ది సమయం సంతోషం ఉంటూ ఉంది, కొద్ది సమయం శ్రమలు ఉంటూ ఉన్నాయి. అంటే మన జీవితంలో ఎప్పుడు సంతోషం ఉండదు, మన జీవితంలో ఎప్పుడు శ్రమలు ఉండవు. అంటే కొన్ని సందర్భాల్లో సంతోషం ఉంటుంది, కొన్ని సందర్భాల్లో శ్రమలు ఉంటూ ఉన్నాయి. అందుకే ఈ మాట ఇక్కడ మనం చదివినట్లయితే శ్రమయందు ఓర్పు గలవారమై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. అంటే మనం శ్రమలు వచ్చినప్పుడు ఓర్చుకోవాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. చాలామంది శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోతూ ఉంటారు, శ్రమలు వచ్చినప్పుడు బాధపడుతూ ఉంటారు, శ్రమలు వచ్చినప్పుడు చాలా వికారంతో ఉంటారు, శ్రమలు వచ్చినప్పుడు కొంతమంది చనిపోవాలనుకుంటారు. శ్రమలు వచ్చినప్పుడు ఇదిగో ఈ శ్రమలు నా జీవితంలోనే రావాలా, ఈ శ్రమలు ఎప్పుడు మా జీవితంలోనే వస్తూ ఉన్నాయి, ఈ శ్రమలు ఎప్పుడు మా కుటుంబంలోనే వస్తూ ఉన్నాయి, ఈ నిందలు ఎప్పుడు మాకే వస్తూ ఉన్నాయి, ఈ అవమానాలు ఎప్పుడు మాకే వస్తూ ఉన్నాయి, ఎందుకు ఇలా వస్తూ ఉన్నాయో, ఈ అన్ని భరించడం కంటే చనిపోవటం మేలని చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. కానీ వాక్యం సెలవిస్తూ ఉంది, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండాలి. మనం ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. నీకు శ్రమ వచ్చిందా, నువ్వు ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండు. నిన్ను అవమానం కలిగిందా, ప్రార్థనల యందు పట్టుదల కలిగి ఉండు. నిన్ను ఎవరన్నా హేళన చేశారా, నువ్వు ప్రార్థన చేయి పట్టుదల కలిగి. అంతే. నిన్ను శ్రమలు పెట్టువారు మారిపోతారు, నిన్ను హేళన చేసిన వాడు మారిపోతాడు, నిన్ను అవమానించిన వాడు మారిపోతాడు. ఎప్పుడు అంటే నువ్వు పట్టుదల కలిగి ఎప్పుడైతే ప్రార్థన చేస్తావు, ఇదిగో పలానా వ్యక్తి నన్ను శ్రమ పెట్టాడు, ఇదిగో పలానా వ్యక్తి నన్ను అవమానించాడు, ఇదిగో పలానా వ్యక్తి నన్ను నిందించాడు అని నువ్వు కృంగిపోకు. నువ్వు పట్టుదల కలిగి ప్రార్థన చేయంతే వారి కొరకు. నువ్వు ఎప్పుడైతే పట్టుదల కలిగి ప్రార్థనలో నువ్వు ఉంటావో, పట్టుదల కలిగి నువ్వు ప్రార్థిస్తావో, దేవుడు గొప్ప విజయాన్ని ఇవ్వడానికి ఆశిస్తూ ఉన్నాడు. ఆయన గొప్ప విజయాన్ని ఇచ్చే దేవుడు. నువ్వు ప్రార్థిస్తే నిన్ను అవమానించిన వారు, నిందించిన వారు, హేళన చేసిన వారు, కీడు చేసిన వారు అందరినీ మార్చివేసే దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన అందరినీ మార్చివేసే దేవుడు. ఎప్పుడంటే నువ్వు నిరీక్షణతో సంతోషించి శ్రమయందు ఓర్పు గలవారువై ప్రార్థించినప్పుడు, పట్టుదల కలిగి. పట్టుదల ఉండాలంట మళ్ళీ దాంట్లోని. పట్టుదల లేకపోతే పనిచేయదు. మళ్ళీ పట్టుదల కలిగి ప్రార్థించు. నువ్వు ఏదైనా సాధించాలి అన్నప్పుడు ఎంత పట్టుదలతో ఉంటామండి మనం. ఎవరి మీద గొడవ పెట్టుకోవాలనుకో ఎలా వెళ్తాం మనం, ఎంత పట్టుదలతో వెళ్ళిపోతాం. ఈరోజు ఏదైనా సరే వాడు తాడో పెడో తేల్చేయాలని వెళ్తాం మనం రోషం కలిగి. అదే రోషం ఎక్కడ ఉండాలంటే ప్రార్థనలో ఉండాలంటున్నాడు ప్రభు. ప్రార్థనలో ఎప్పుడైతే మనం రోషం కలిగి పట్టుదల కలిగి మనం ప్రార్థిస్తామో అప్పుడు మన దేవుడు మన గొప్ప కార్యాన్ని చేసే దేవుడు. నిరీక్షణ గలవారై సంతోషించి. నిరీక్షణ కొరకు ఒక మాట మనం చూసినట్లయితే సాధారణంగా గర్భిణీతో ఉన్నటువంటి స్త్రీని చూడండి, నిరీక్షణతో ఉంటుందండి లేదండి? ఆమె నిరీక్షణతో ఉంటుందా ఉండదా? ఆమె నిరీక్షణతో ఉంటుంది. ఎప్పటి నుంచి నిరీక్షణతో ఉంటుందండి? డే 1 నుంచి ఎన్ని నెలలు ఉంటుందండి నిరీక్షణతో? 9 నెలలు నిరీక్షణతో ఉంటుందండి.
9 నెలలు నిరీక్షణతో ఉంటుంది. ఒకవేళ నిరీక్షణ కోల్పోతే ఆమె ఏమవుతుంది? కోల్పోదు. ఎట్టి పరిస్థితుల్లో నిరీక్షణతో ఉంటుంది అంతే. ఇదిగో నాకు మంచి కుమార్తె పుట్టాలి, లేకపోతే మంచి కుమారుడు పుట్టాలి అని నిరీక్షణతో ఉంటుంది. ఒకవేళ నిరీక్షణతో లేకపోతే మధ్యలో కోసి తీసేయండి అంటదా? అంటారండి ఎవరన్నా? ఎవరు అనరు. అయ్యో నాకు పుట్టే కుమారుడు లేకపోతే నాకు పుట్టే కుమార్తె చాలా అందంగా ఉండాలి, అవయవాలన్నీ ఉండాలి, చాలా పుష్టిగా ఉండాలి, బలంగా ఉండాలి, దృఢంగా ఉండాలని చక్కని ఆహారాన్ని తీసుకుంటూ ఉంటుంది. ఎంతో నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉంటుంది. ఎంత శ్రమ ఉంటుందండి? ఎంత శ్రమ ఉంటుందండి ఆ స్త్రీకి? తెలుసు కదండి, తల్లులకి ఎంత శ్రమ ఉంటుందండి, ఎంత ఓర్పు ఉంటుందండి. ఒక గర్భిణితో ఉన్న స్త్రీ కొరకు ఈ మాటను మనం చూసినట్లయితే ఎంత నిరీక్షణ కలిగి ఉంటుందో ఒకసారి ఆలోచించేయండి. అంత మాత్రమే కాదు, సంతోషిస్తూ ఉంటుంది, ఒక పక్కన శ్రమలు వచ్చేస్తూ ఉంటాయి, ఒక పక్కన ఓర్చుకుంటూ ఉంటుంది, ఎంత ప్రార్థన చేస్తూ ఉంటుంది. 9 నెలలు తల్లి నిరీక్షణతో ఎదురు చూస్తుంది. ఆ బాధలు శ్రమలు అన్నీ సహించుకి నిరీక్షణతో ఎదురు చూసి 9 నెలలు అయిన వెంటనే ఏమవుతుందండి ఆమెకి? సంతోషం. ఎంత సంతోషం అంటే బిడ్డ బయటకు వచ్చిన వెంటనే ఆమె 9 నెలలు భరించినటువంటి ఆ శ్రమలన్నీ, ఆ ఓర్పు అంతా కూడా మర్చిపోయి సంతోషం. ప్రభు అదే అంటున్నాడు, సంతోషం. ఇక్కడ అదే మాట రాయబడి ఉంది, నిరీక్షణ గలవారై సంతోషించి, శ్రమ యందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. ఈ గర్భిణీ స్త్రీ ఎంత శ్రమలో ఎంత ఓర్చికిని ఆ 9 నెలలు బాధలన్నీ సహించి ఆ బిడ్డ భూమి మీదకి వచ్చిన వెంటనే అవన్నీ మర్చిపోయి ఎంత ఎలా సంతోషిస్తూ ఉందో, మనం కూడా మనకు వచ్చినటువంటి శ్రమల్లో, మనకు వచ్చినటువంటి బాధల్లో, మనకు వచ్చినటువంటి నిందల్లో అన్నీ కూడా మర్చిపోయి ప్రార్థన యందు పట్టుదల కలిగి ప్రార్థిస్తే ప్రభు సంతోషాన్ని ఇచ్చే దేవుడు. హల్లెలూయా. ఆయన ఎప్పుడు సంతోషాన్ని ఇచ్చే దేవుడు ఆయన. మనమే కొన్ని సందర్భాల్లో నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. అందుకే 1 దశలోకి వెళ్ళినట్లయితే 5వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఎవడను కీడుకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూసుకొనుడి అంటున్నాడు అక్కడ. ఎవడను కీడుకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూసుకొనుడి, మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనడి. ఒక్క నిమిషం అక్కడ ఆగండి. ఎల్లప్పుడూ అంట మనం ఏం చేయాలంట? మేలైన దానిని అనుసరించి నడుచుకొనడి అని వాక్యం సెలవిస్తోంది. అంత మాత్రమే కాదు, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎంత గొప్ప మాట అండి అది. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎడతెగక ప్రార్థించండి అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏమంటే మనకి ఎన్నో శ్రమలు వచ్చేస్తూ ఉన్నాయి, కృంగిపోతూ ఉన్నాం, నలిగిపోతూ ఉన్నాం, వేదనతో, బాధతో, కన్నీటితో దినమంతా అలాగే ఉంటూ ఉన్నాం. కానీ వాక్యాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, వాక్యాన్ని మనం గ్రహించినట్లయితే, వాక్యం ఏం చెప్తూ ఉందంటే, మీరు సంతోషించండి, శ్రమయందు ఓర్పు గలవారై పట్టుదలతో ప్రార్థించండి. అంత మాత్రమే కాదు, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండండి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంట. అంటే సాధ్యమవుతుందా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంటేనే? మనకు సాధ్యం అవ్వట్లేదు. ఎందుకంటే అనేకమైనటువంటి శ్రమలు వచ్చేస్తూ ఉన్నాయి, అనేకమైనటువంటి బాధలు వచ్చేస్తూ ఉన్నాయి. ప్రతిరోజు చూసినట్లయితే ఇవన్నీ పక్కనెడితే నిందలే. ఈ నిందలు భరించలేక కుమిలిపోతూ ఉన్నారు చాలామంది, కృంగిపోతూ ఉన్నారు. ఎందుకు వచ్చింది ఈ నిందలు, ఎందుకు వచ్చింది ఈ శ్రమలు, ఎందుకు అసలు ఈ భూమి మీద ఉన్నాం మనం, అసలు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాం మనం, దేవుడు ఎందుకు మమ్మల్ని భూమి మీదకి పంపాడు, ఎందుకు మమ్మల్ని సృష్టించాడు, అనేకమైనటువంటి ఆలోచనలు మనకు వస్తూ ఉన్నాయి. కానీ ప్రభు వాక్యాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే, శ్రమ వచ్చినప్పుడు నువ్వేం చేయాలంట? పట్టుదల కలిగి ప్రార్థన చేయంతే. నీకు బాధ వచ్చినప్పుడు ఏం చేయాలా? పట్టుదల కలిగి ప్రార్థన చేయంతే. నీకు ఏది వచ్చినా సరే నువ్వేం చేయాలంటున్నాడు ఆఖరికి వచ్చినాడికి? ఎల్లప్పుడూ సంతోషించండి. ఎల్లప్పుడూ మనం సంతోషించాలంట. ఎల్లప్పుడూ మీరు సంతోషంగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయండి. అంతే, మీరు ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేస్తే మీ కన్నిటి నాట్యంగా మార్చేస్తానంటున్నాడు ఆయన. మీరు ప్రార్థన చేస్తే మీకున్న సమస్య నుంచి విడుదలనిస్తానంటున్నాడు ఆయన. మీరు ప్రార్థన చేస్తే మీ
జీవితంలో అద్భుతం చేస్తానంటున్నాడు ఆయన. మీరు ప్రార్థన చేస్తే మీ అవసరాన్ని తీరుస్తానంటున్నాడు ఆయన. మీరు ప్రార్థన చేస్తే ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి విడుదల ఇస్తానంటున్నాడు ఆయన. మీరు ప్రార్థన చేస్తే ప్రార్థనలో ఏముందంటే గొప్ప శక్తి ఉందన్నమాట. ప్రార్థనలో ఏముందంటే అపవిత్ర ఆత్మల సహితం వెళ్ళిపోయే శక్తి ప్రార్థనలో ఉంది. ప్రార్థనలో ఏముందంటే మన కుటుంబ స్థితిగతులను మార్చుకునే శక్తి ప్రార్థనలో ఉంది. ప్రార్థనలో ఏముందంటే మన పక్కవారిని మార్చే శక్తి ప్రార్థనలో ఉంది. ప్రార్థనలో ఏముందంటే సంఘం కట్టబడే కృపలో ఉంటుంది. ప్రార్థనలో ఏముంటుందంటే అనేక విధములైనటువంటి శోధనల నుంచి జయించే వరంగా మనం ఉంటూ ఉన్నాం. ప్రార్థన కొరకు మనం చెప్పుకుంటూ వెళ్ళాలంటే ప్రార్థన జీవితంలో ఒక భాగం అయిపోవాలంటాడు ప్రభు. ప్రార్థన ఒక జీవితంలో, మన జీవితంలో ఒక భాగం అయిపోవాలంటే ఒక పార్ట్ అయిపోవాలి. మన అవయవాల్లో కొన్ని ఎలా ఉందో, ఒక కాలు ఎలా ఉందో, ఒక చెయ్యి ఎలా ఉందో, అలాగ ప్రార్థన ఒక పార్ట్ అయిపోవాలంటే, ఒక భాగం అయిపోవాలంటున్నాడు ప్రభు. అలా ఎప్పుడైతే ప్రార్థన ఒక భాగంగా మనం చేసుకుంటామో, ఎడతెగక ప్రార్థన చేస్తామో, పట్టుదల కలిగి ప్రార్థన చేస్తామో, మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తామో, దుఃఖిస్తూ ప్రార్థన చేస్తామో, ఆ ప్రార్థనలో ఎంత ఆశీర్వాదం ఉందంటే గొప్ప ఆశీర్వాదం ఉందండి ప్రార్థనలోని. ప్రార్థనతో సాధించలేదంటే ఏదైనా ఉందండి? రోగిని స్వస్థపరిచేది ప్రార్థన. అండ్ రోగుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తారండి? స్వస్థపరిచే దేవుడు ఆయనే. ఆయన నామంలో ప్రార్థన చేస్తే రోగులు స్వస్థతను పొందుకున్నారు. ఆయన నామంలో ప్రార్థన చేస్తే కుంటు వాళ్ళు నడిచారు. ఆయన నామంలో ప్రార్థన చేస్తే చూపు లేని వారు చూపును పొందుకున్నారు. ఆయన నామంలో ప్రార్థన చేస్తే వినలేని వారు విన్నారు, వినికిడిని గ్రహించారు. ఆయన నామంలో ప్రార్థన చేస్తే చనిపోయిన వారు సహితం లెగిసి నడిచారు. అంటే ఆయన ప్రార్థనలో ఏముందండి? ఇప్పుడు గొప్ప శక్తి ఉంది. మామూలు శక్తి, అది మామూలు శక్తి కాదు. ఆయన ప్రార్థనలో ఏముందంటే గొప్ప శక్తి ఉంది ఆయన ప్రార్థనలోని. నువ్వు ప్రార్థించంతే, నువ్వు ప్రార్థించి ఎడతెగక ప్రార్థించు. నీకున్న సమయాన్ని పట్టుకుని నీ సమయం ఉన్నప్పుడల్లా కన్నీటితో ప్రార్థన చేయంతే ప్రభు గొప్ప విజయాన్ని ఇస్తాడు నీకు. నువ్వు ప్రార్థన చేయంతే. నువ్వు ప్రార్థన నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావేమో, నీకు పని లేదా, ప్రార్థన చేయి. ప్రభు గొప్ప పని ఇస్తాడు, మంచి పని ఇస్తాడు. నీ కుటుంబంలో ఆర్థికపరమైన ఇబ్బందులతో నలిగిపోతూ ఉన్నావు, ప్రార్థన చేయి. ఆ ఆర్థికపరమైన ఇబ్బందులన్నింటి నుంచి విడుదలను ఇచ్చేస్తాడు ఆయన. నువ్వు ప్రార్థన చెయ్యి అంతే. నువ్వు ఎడతెగక ప్రార్థన చేయి, సంతోషంతో ప్రార్థన చేయి, దుఃఖంతో ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండు. నీ సమయం ఉన్నప్పుడల్లా దావీదు అదే చేశాడు. సమయం అనక అసమయం అనక. ఎవరికి సాధ్యమవుతుందండి దావీదు చేసినటువంటి ప్రార్థన? ఎవరికైనా సాధ్యమవుతుందా ఈ భూమి మీద? ఇప్పుడు ఈ లోకంలో ఎవరైనా చేయగలుగుతున్నారండి అలాగా? ఒక మహారాజు, మహా చక్రవర్తి అయ్యుండి కూడా ఆయన సమయం అనక అసమయం అనక ఎలా సాధ్యమైందంటారండి? ఒకసారి ఆలోచించేయండి. సమయం ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు, సమయం లేనప్పుడు కూడా ప్రార్థన చేశాడంటే చూడండి మరి. అంటే సమయం లేనప్పుడు ఎలా ప్రార్థన చేశాడంటే సమయాన్ని అనుకూలించుకుని ప్రార్థన చేశాడు, సమయాన్ని కల్పించుకుని ప్రార్థన చేశాడు. కానీ మనం మాత్రం సమయం ఉన్నా సరే ప్రార్థన చేయలేకపోతున్నాం. మరి దావీదు సమయం అనక అసమయం అనక ప్రార్థించాడు. మరి మనకు సమయం ఉండి ప్రార్థన చేయలేకపోతున్నాం. అంటే ఒక అరగంట సేపు కన్నీటితో ప్రార్థన చేయి, నీ జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు. అరగంట వద్దు, 15 నిమిషాలు మనస్ఫూర్తిగా దుఃఖంతో ప్రార్థన చేయి, నీ జీవితంలో దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. మనం ప్రార్థన నిర్లక్ష్యం చేస్తూ ఉన్నామండి. ప్రార్థన నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. ఉదయం లెగిసిన వెంటనే ఒక 10 నిమిషాలు ప్రార్థన చేయి. ముందే సిద్ధం చేసుకో. ప్రభు ఇదిగో ఉదయం లెగిసాను, నా బిడ్డలను నువ్వు స్కూల్కి వెళ్తా ఉన్నారు, క్షేమంగా నడిపించి. ఇదిగో నేను పనికి వెళ్తా ఉన్నాను, నా ప్రయాణంలో తోడుగా ఉండు. ఇదిగో నాయన ప్రభు ఉదయం లెగిసినప్పటి నుంచి రాత్రి వరకు ఎన్నో యాక్సిడెంట్లు చూస్తూ ఉన్నాం, ఎన్నో మరణాలు చూస్తూ ఉన్నాం. ఇదిగో ఇంత కొన్ని రెప్పలో తప్పించబడుతున్నటువంటి ప్రమాదాలను చూస్తూ ఉన్నాం. ఇదిగో ఈ ప్రమాదాలన్నింటి నుంచి మీరు తప్పించేవాడు ప్రార్థన చేస్తా ఉన్నావు. నువ్వు ప్రార్థన చేయి అంతే, సిద్ధపడి ప్రార్థన చేయి. నువ్వు సిద్ధం చేసుకో ప్రార్థనని. నీ పరిస్థితులన్నీ కూడా ఆయన ఆశీర్వాదాలతో నడిపే దేవుడే. నువ్వు ప్రార్థన చేస్తాను. అందుకే మనం ఏ విధంగా ప్రార్థన చేయాలంటే నిరీక్షణ గలవారమై, సంతోషించి, శ్రమ యందు ఓర్పు గలవారమై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ప్రార్థించాలి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండి ఎడతెగక ప్రార్థించాలి. ఈ 2 మాటలు జీవితంలో గుర్తుపెట్టుకోండి చాలు. ఎడతెగక ప్రార్థించండి, ఓర్పుతో ప్రార్థించండి, పట్టుదలతో ప్రార్థించండి. మీకు తిరగలేదండి. ఇంకా దేవుడు అటువంటి శక్తిగా మార్చేస్తాడు మిమ్మల్ని.
మీరు ప్రార్థన చేస్తే చాలు. ప్రతి ఒక్కరు కూడా మీకు సలాం కొట్టే విధంగా చేస్తాడు ప్రభు. మీరు ప్రార్థన చేయండి అంతే. మీరు ఎంతవరకు కోల్పోయారేమో చాలా విషయాల్లో, లేకపోతే చాలా విషయాల్లో తగ్గిపోయారేమో, కానీ ప్రార్థన చేసి చూడు. ఇదిగో నేను ఇది కోల్పోయాను, ఇదిగో నేను ఇది ఆశిస్తూ ఉన్నాను, ఇదిగో నా జీవితంలో ఇది పొందుకోవాలనుకుంటున్నాను, ఇదిగో నా కుటుంబాన్ని కట్టుకోవాలనుకుంటున్నాను, గృహం కట్టుకోవాలనుకుంటున్నాను, లేకపోతే ఏదో కొనుక్కోవాలనుకుంటున్నాను. నువ్వు ప్రార్థన చేయి అంతే. నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు ఇచ్చేవాడండి. ఆయన వాక్యంలో రాయబడి ఉంది కదా, అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడైన, అత్యధికముగా ఇస్తానంటున్నాడు. నువ్వు ₹1 అడిగితే రూపాయి ఇచ్చే దేవుడు కాదైన, దానికి రెట్టింపించే దేవుడైన, 100 ఇచ్చే దేవుడైన. అందుకే అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు మన దేవుడు. అది ఎప్పుడు ఇస్తాడు అంటే, నువ్వు ఓర్పు యందు, శ్రమ యందు పట్టుదల కలిగి ప్రార్థించు, సంతోషించి ఎల్లప్పుడూ ఎడతెగక ప్రార్థించు. అప్పుడు నువ్వు అడుగుదానికంటే ఊహించేదానికంటే అత్యధికంగా మన ప్రభు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వ సృష్టికి కారణభూతుడు వెందావా, ఇదిగో ప్రభు ప్రార్థనలో ఉన్న శక్తిని గురించి ఇంతవరకు మేము మాట్లాడుకున్నాం ప్రభు. ఇదిగో ఎంతో మా జీవితంలో కోల్పోయామేమో, ఎన్నో అవమానాలతో ఉన్నామేమో, నిందలతో ఉన్నామేమో, హేళనతో ఉన్నామేమో. ఇదిగో ప్రార్థిస్తే చాలు ప్రభా, ఓర్పుతో పట్టుదలతో ప్రార్థిస్తే, ఎడతెగ ప్రార్థిస్తే నాయన ప్రభా, మీరు అడుగు వాటికంటే ఊహించే వాటికంటే మేము కోల్పోయిన దానికంటే అత్యధికంగా మీరు దయచేసే దేవుడు అని నాయన మేము తెలుసుకున్నాం ప్రభా. ఇదిగో మా జీవితంలో ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రార్థన ఒక భాగంగా నేను మార్చుకోవడానికి, ప్రార్థన ఒక భాగంగా చేసుకోవడానికి మాకు నేను సమయం లేకపోయినా దావీదు ఏ విధంగా ప్రార్థించాడు, ఆ విధంగా కూడా మేము సమయాన్ని అనుకూలించుకుని ప్రార్థించుకునే కృపను మీరు దయచేయండి. ఈ మాటలు నీ బిడ్డల హృదయాల్లో భద్రపరచండి. ఇదిగో ఈ దినాన్ని నుంచి తండ్రి ప్రభా, ఇదిగో నేను రాత్రి నిద్రిస్తూ ఉన్నప్పుడు ప్రార్థనతో ఈ దినాన్ని ముగించాలి. ఉదయం లెగిసిన వెంటనే నా నీతి సురుడైన నీ ముఖదర్శనం చేసుకుని ప్రార్థన ద్వారా ప్రారంభించాలి. అటు విధమైన కృపని పిల్లలకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఒక పల్లచరణం పాడుచోండి, కానుకలు సమర్పించుకుందాం. స్తోత్రం. దేవుని అనుభవం కలుగును గాక. అగ్నిగుండములో
కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. పరిస్థితులన్నీ చేజారిపోయినా, ఎంతగానో శ్రమపడినా, ఫలితమేమి లేకున్నా, అనుకున్నవన్నీ దూరమైపోయినా, మంచి రోజులు వస్తాయని నిరీక్షణతో నేనున్నా. మారని తలరాతని దిగులు పడకుమా, మారాడు మధురముగా మార్చును నీకై. మారని తలరాతని దిగులు పడకుమా, మారాడు మధురముగా మార్చును నీకై. మేలులతో నిన్ను తృప్తిపరచెను, మేలులతో నిన్ను తృప్తిపరచెను. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. ప్రతి ఒక్క చప్పట్లు కొడదాం. ఆకాశాలను అందరూ కలిసి పాడదాం. ఒంటరి పోరాటమే విసుగురేపినా, పొందిన పిలుపే భారమైపోయినా, ఆత్మీయులందరూ అవమానిస్తున్నా, నమ్మదగిన వారు లేక నిరీక్షణతో నిలచిన, పిలుపునే విడచి మరచిపోకుమా. నాయాధిపతి అయి నాయకునిగా నిలుపును నిన్ను, పిలుపునే విడచి మరచిపోకుమా. నాయాధిపతి అయి నాయకునిగా నిలుచును నిన్ను, పిలిచిన దేవుడు నిన్ను మరచిపోవునా. పిలిచిన దేవుడు నిన్ను మరచిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివడు నిన్ను. ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు, కష్టకాలమందు నీ చేయి విడచునా. అసాధ్యములెన్నో దాటించిన నాదుడు, శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే
నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. దేవుని స్తోత్రం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. ఇంతవరకు చక్కగా ప్రారంభం నుంచి ఇంతవరకు కూడా కూడిక దేవునికరంగా జరిగించిన దేవుని బట్టి ప్రభుని మహింపరుస్తున్నాను. రేపు శుక్రవారం ఆరాధన కొరకు ప్రార్థించండి. అన్ని చంద్రపాల్ గారు వాక్యాన్ని వెత్తబోతూ ఉన్నారు కనుక మంచి వర్తమానం కొరకు మనందరం కూడా ప్రార్థిద్దాం. అలాగే అనేకుల్ని తీసుకురావడానికి కూడా మనం ప్రార్థనాపూర్వకంగా ప్రయత్నం చేద్దాం. అన్ని విషయాల్లో ప్రభు సహాయం చేయలాగా అందరూ కూడా ప్రార్థించండి. దేవుడు గొప్ప కార్యం జరిగించేలాగా కూడా ప్రార్థించండి. వచ్చే నెల ఫిబ్రవరి 10వ తారీఖున మన మధ్యలోకి దైవజనులు కుటుంబంగా రాబోతూ ఉన్నారు కనుక వారి కొరకు ప్రార్థించండి. 3 రోజులు మన మధ్యలో ఉంటారు. 10వ తారీఖున హాలిడే ఉంటుంది కనుక ఒక మీటింగ్ కూడుకుని మనం ఏర్పాటు చేసుకునేలాగా, అనేకులు వచ్చేలాగా, ఆశీర్వాదకరంగా కూడుకు జరిగేలాగా అందరూ కూడా ప్రార్థించాలని మరొకసారి తెలియపరుస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో ప్రార్థించుకుందాం. అన్నయ్య ప్రార్థిస్తారు. ముగింపు ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, ప్రేమమయుడ అని ఘనమైన శ్రేష్టమైన నామని బట్టి స్తోత్రాలు తండ్రి. దేవా, ఇదిగో తండ్రి, ఈ సాయం సమయంలో ఈ పునరుద్ధాన కూడికలో మమ్మల్ని అందరూ ఉంచినందుకు స్తోత్రాలు. మమ్మల్ని అందరినీ రీతిలో నడిపించినందుకు స్తోత్రాలు. మా ప్రయాసంతో ప్రభావ మీ సన్నిధికి వచ్చి ఉన్నాం తండ్రి. ఇదిగో తండ్రి, మీ మాటలను ఆలకించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. దేవా, ఇదిగో తండ్రి, దేవా, అనేక శోధనలను, అనేక ఇబ్బందులను, అనేక ఇక్కట్లను ప్రభావ, ప్రతి సమస్య అందును కూడా ప్రభావ యేసయ్య మేము ఎడతెగక ప్రార్థించినప్పుడు తండ్రి, మీరు మాకు సన్నిహితుడై ప్రభా, మీరు మాకు సమీపమున ఉండి తండ్రి ప్రభా, మా ప్రార్థన అంగీకరించడానికి మీరు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని ప్రభా, ఇదిగో తండ్రి, నీ భక్తుడి ద్వారా కూడా 7 మార్లు ప్రార్థించిన బిడ్డను బట్టి ప్రభా, దేవా, నువ్వు ఎంతగానో ఎదురు చూసి ఉన్నావు తండ్రి ప్రభా. అతని కొరకు నువ్వు ఎదురు చూసినటువంటి సందర్భాలని మేము చూడగలుగుతున్నాం తండ్రి. అతను ప్రార్థించగా ఆలకించినందుకు స్తోత్రాలు ప్రభా. దేవా, అదే రీతిలో ప్రభా మమ్మల్ని కూడా ఆలకించి తండ్రి, మమ్మల్ని కూడా బలపరిచి తండ్రి. మేము ఎక్కడైతే పడిపోతున్నామో, ఎక్కడైతే నీరసించిపోతున్నామో, ఎక్కడైతే నాకెందుకు ఈ బ్రతుకు అనుకుంటూ ఉన్నామేమో తండ్రి, అనేక మార్లు ప్రభా వ్యసనంతో కూడినటువంటి ప్రభా జీవితాలు తండ్రి, వ్యసనంతో కూడినటువంటి జీవితాలు తండ్రి ప్రభా. ఎందుకు నాకు ఈ పరిస్థితి, నాకే ఎందుకు రావాలి, నాకే ఈ కష్టాలు ఏంటి అని అనేక సార్లు మేము ప్రభా ఎంతో ఒడిదుడుకులు పడిపోతూ ఉంటాం తండ్రి, సన్నగిలిపోతూ ఉంటాం తండ్రి ప్రభా. అది అవును దేవా, ఎదుగో తండ్రి ప్రభు అడుగుతున్నాడు కదా తండ్రి, నీ ధనమును విడిచిపెట్టి తండ్రి, నీ ధనమును విడిచిపెట్టి నన్ను వెంబడించుము దేవా, నీకు అప్పర్లోకి రాజ్యం ఇస్తాను అంటున్నప్పుడు దేవా, ఆ యవనస్తుడు తండ్రి ధనమును విడిచిపెట్టకూడదు, విడిచిపెట్టడానికి ఇష్టపడట్లేదు ప్రభు. మేము ఈ లోకంలో ఉన్నది అన్నీ కూడా మాయ కాదు ప్రభు, మీరు ఇచ్చినవే తండ్రి దేవా. మీరు ఉచితమైనటువంటి గాలి, నీరు, సమస్తాన్ని మేము పొందుకుంటూ కూడా మిమ్మల్ని గుర్తెరగపోతే ప్రభు, మీరు ఎన్ని మంచి ఈవులు మాకు దయచేస్తున్నారో మేము గుర్తించలేకపోతున్నామేమో. ఒక్కసారి మేము గుర్తు తెచ్చుకుంటే సహాయం చేయండి. ఈ భూమి మీద నడిచే భాగ్యాన్ని ఇచ్చారు దేవా, మీ కొరకై జీవించాలన్న ఆశ, ఊపిరి పీల్చుకోగలుగుతున్నాము అంటే ప్రభా మీ చిత్తం ప్రకారమే. అందరిని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ రాత్రికాలం ఎంతమంది అయితే రాలేకపోయారో వారందరి ఎడల మీద దయ చూపించండి దేవా. ఏ సమస్య ఉండి వారు రాలేకపోయారో మాకు తెలియదు కానీ ప్రభా, వారికి దేవా సమస్తమును మళ్ళీ తిరిగి సమకూర్చండి, సహాయం చేయండి. నీ దాసుని బలపరచండి ఇంకను ప్రభా, ఇంకను మంచి వర్తమానాలు బిడ్డ ద్వారా మాకు అనుగ్రహించమని
అలాగనే కూడి వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించిన ప్రభు. ఆయా దూర దూర ప్రాంతాల నుంచి వచ్చారు ప్రభు. మా ప్రయాసము మీ అందు వ్యర్థం కాకున్నట్లు మేము విన్నదాన్ని ప్రభు మేము గ్రహించుకుంటకు తద్వారా మేము ఆ రీతిలో బ్రతుకుటకు మీ కొరకై జీవించాలి తండ్రి, మీ కొరకై మరణించాలి, అనిత్య రాజ్యంలో చేరాలి. అట్టి భాగ్యాన్ని మాకు దయచేయండి. ఎంతమంది అయితే వీసాలు లేక బాధపడుతున్నారు తండ్రి, ఆ బిడ్డల ఏడలు దయ చూపించండి. వీసాలు రెన్యూ అవడానికి సహాయం చేయండి ప్రభా. ఆనందిని వీసా విషయంలో సహాయం చేయండి. అలాగే ప్రభా లతా వీసా విషయంలో సహాయం చేయండి. ఇంకా అనేక మంది ఉన్నారేమో ప్రభా, వారి ఏడలు కూడా దయ చూపించమని ఇండస్ట్రియల్ ఏరియా నుంచి వచ్చిన మా ప్రియ బిడ్డలందరిని బట్టి దేవ బిడ్డలను బలపరచమని సహాయం చేయమని అడుగుతున్నాను. బట్టి ప్రభా ప్రతి అవసరత మీరు తీర్చండి తండ్రి. రానున్న దినాల్లో ప్రభా సేవకులు వస్తున్నారని ప్రకటించారు ప్రభా. దేవ అదుగు తండ్రి ఆ కొడుకులు మేము సేవకులు వచ్చినప్పుడు తండ్రి దేవ మేము ఏమాత్రం అశ్రద్ధగా ఉండకుండా దేవా నీ బిడ్డల ద్వారా నీ దాసుల ద్వారా ఏమైతే వర్తమానాన్ని మాకు ఇవ్వదలుచునే ఉన్నావు అది నాకై ఉన్నదని గుర్తెరిగి తండ్రి మేము ప్రయాసపడి రావటానికి సహాయం చేయమని ఈ రాత్రి కాలంలో మమ్మల్ని ఇంతవరకు మీ కృపాకాబ్దాలు ఉంచారు. మేము స్తుతించుకుని ఆరాధించుకుని మీ వాక్యాన్ని మేము మా హృదయంలో భద్రపరుచుకుని మేము వెళ్ళుటకు సిద్ధంగా ఉన్నాము. మమ్మల్ని ఆశీర్వదించి పంపించండి. మళ్ళీ తిరిగి మేము కలుసుకునే పర్యంతం మీ కృపాకాబ్దాలు మా అందరికీ దయచేయండి. మమ్మల్ని మీ కరుణహస్తాలకు అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో బ్రతిమాలాడి వేడుకొనిచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనలో తేక కీడును తప్పించము. రాజ్యంలో శక్తి మహిమ నిరంతరం నీవే నా తండ్రి. ఆమేన్. తండ్రి అయిన ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ అన్యుని సహవాసము సమాధానము ఆయన కాపుదల భద్రత ఈ యొక్క పునరుద్ధరణ కొడుకులో కూడి ఆరాధించిన ప్రియబిడలకు వారి కుటుంబాలకు ఆయన రాకడ పర్యంతము దేవుని ఆశీర్వాదము సకల సమృద్ధి ఎప్పుడు ఎల్లప్పుడు నా ప్రభు అందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్. యేసు రక్తమే జయం, ప్రభుని యేసు రక్తమే జయం, ప్రభుని యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్. 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 ఆశీర్వాదం బుల్మావేగా వర్షింపజేయుమీశా, ఆశతో నమ్మేయున్నాము నీ సత్య వాగ్దానము. కృమ్మారించుము దేవా, కమ్మార ప్రేమ వర్షంబు కృమ్మారించుము దేవా. ఆమేన్. 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 దేవుని కృప అందరికీ ఎప్పుడు ఎల్లప్పుడు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. అలాగే బంద్ చేసి రేపు